వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వ్యవసాయాన్ని పండుగ చేయడం కాంగ్రెస్ విధానం. 2 లక్షల వరకు రుణమాఫీ చేసి తీరుతామన్న సీఎం. కాంగ్రెస్లో చేరిన మాజీ స్పీకర్ పోచారం. బీఆర్ఎస్ ఖాళీ అవుతుందన్న నేతలు. కేసులతో భయపెట్టి ఎమ్మెల్యేలను చేర్చుకుంటోందన్న హరీష్. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందన్న జగదీష్. సీజనల్ వ్యాధుల వ్యాప్తిపై అధికారులకు పవన్ దిశానిర్దేశం. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం ఆదేశం. ఏపీలో గంజాయి మాఫియాపై ఉక్కుపాదం. యువతులపై ఆగడాలను అణిచివేస్తామన్న హోంమంత్రి. బెంగాల్ పీసీసీ చీఫ్ పదవికి అథిర్ రాజీనామా. ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ నేత నిర్ణయం. రైట్, ఇక డీటెయిల్స్ చూస్తే రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. వ్యవసాయాన్ని పండుగ చేయడమే కాంగ్రెస్ విధానమని స్పష్టం చేశారు. తెలంగాణ కేబినెట్ సమావేశంలో 2 లక్షల రుణమాఫీపై చర్చించి కీలక నిర్ణయం తీసుకున్నారు. వరంగల్ రైతు డిక్లరేషన్ సభలో రాహుల్ గాంధీ రుణమాఫీ హామీ ఇచ్చారని సీఎం అన్నారు. రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల వరకు పంట రుణాలు మాఫీ చేయాలని కేబినెట్ నిర్ణయించిందని ప్రకటించారు. రుణమాఫీతో 47 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుందని తెలిపారు. రాహుల్ గాంధీ గారు మే 6 తారీఖు 2022 వరంగల్లో రైతు డిక్లరేషన్లో 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. చాలా సందర్భాలలో చాలామంది నాయకులు, రాజకీయ పక్షాలు, విశ్లేషకులు కూడా గతంలో ఉన్న పాలకుల యొక్క ప్రకటనలు, నిర్ణయాలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ కూడా అలవి కానీ అమలు చేయలేని హామీలు ఇచ్చిండ్రు అన్నట్టుగా చర్చలు, విశ్లేషణలు చేయడం మొదలుపెట్టిండ్రు. అందుకే ఈ మంత్రివర్గంలో ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేయాలి అని మా మంత్రివర్గం పూర్తి స్థాయిలో విశ్లేషించి, చర్చించి, వివిధ బ్యాంకులలో ఉన్న రుణాలకు సంబంధించిన వివరాలు సేకరించి వాటన్నిటిని అసెంబ్లీ ఎన్నికల్లో పేలవమైన ఫలితాలు సాధించిన బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లోనూ మరింత దిగజారింది. అధికారం కోల్పోవడంతో పలువురు నేతలు పక్కచూపులు చూస్తున్నారు. ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీని వీడగా తాజాగా పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ గూటికి చేరారు. ఇంకా కాంగ్రెస్లో చేరేందుకు రెడీగా ఉన్న ఆ ఎమ్మెల్యేలు ఎవరు? కాంగ్రెస్ వ్యూహాలకు బీఆర్ఎస్ ఎందుకు అడ్డుకట్ట వేయలేకపోతుంది? రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? వాచ్ ది స్టోరీ. సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణలో రాజకీయం మరింత ఆసక్తికరంగా మారింది. రాష్ట్రంలో రోజుకో పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ లో బీఆర్ఎస్ ను విలీనం చేయడమే లక్ష్యంగా ఆ పార్టీ పెద్దలు పావులు కదుపుతున్నారు. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన 3 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు. తాజాగా పోచారం శ్రీనివాసరెడ్డి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ గూటికి చేరారు. అంతకుముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పార్టీలోకి రావాల్సిందిగా పోచారంను కోరారు. సీఎం ఆహ్వానంతో కుమారుడితో కలిసి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ లో చేరిన అనంతరం ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి పార్టీ మారడానికి గల కారణంపై వివరణ ఇచ్చారు. రైతుల సంక్షేమం కోసమే పార్టీ మారానని, రాజకీయంగా తామేమీ ఆశించట్లేదని చెప్పారు. గత 6 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని, రైతుల సంక్షేమం కోసం నిజాయితీగా పాటుపడుతుందని అన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్నా రైతులను ఆదుకునే విషయంలో వెనుకడుగు వేయలేదని ప్రభుత్వాన్ని ప్రశంసించారు. ఈ నేపథ్యంలో తన రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్ నుంచి మొదలైందని ఆయన గుర్తు చేసుకున్నారు. రాష్ట్ర ప్రగతి, రైతుల కోసం పనిచేస్తానని వివరించారు. రాష్ట్ర ప్రగతిలో వారు చేసేటువంటి అభివృద్ధికి వారు సంకల్పించినటువంటి కార్యక్రమాలకు ఏదోడు వాదోడుగా ఉండి రాష్ట్ర ప్రగతి కోసం, రైతు ప్రగతి కోసం
అందరం కలిసికట్టుగా సమీక్షగా కృషి చేస్తాం. పొంగులేటి గారు కూడా, శ్రీనివాసరెడ్డి గారు కూడా పాత మిత్రులే మాకు. వారు రెవెన్యూ శాఖ మంత్రిగా మంచి పోర్ట్ఫోలియో వారి దగ్గర ఉంది. వారి సహకారంతో, అందరి సహకారంతో రాష్ట్ర ప్రగతిలో అందరం పాల్గొంచుకుందాం. ఆ సందర్భంలోనే గౌరవనీయులు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో బలపరుస్తూ ఈరోజు అందరం కలిసి రాష్ట్ర భవిష్యత్తు కోసం పనిచేస్తామని మనం చేస్తాం. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి పోచారం చేరికపై స్పందించారు. రైతుల సంక్షేమానికి పోచారం ఎన్నో సేవలు అందించారన్నారు. తెలంగాణ రైతుల సంక్షేమం కోసం పోచారం కాంగ్రెస్ లో చేరారన్నారు. రైతుల సంక్షేమంపై వారి సలహాలు, సూచనలు తీసుకుని ముందుకు వెళ్తామన్నారు. నిజామాబాద్ జిల్లాలో అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ఆయన సహకారం తీసుకుంటామన్నారు. ఇది రైతు రాజ్యం. రైతు సంక్షేమం కోసం అవసరమైన అందరినీ కలుపుకొని అభివృద్ధి దిశగా అడుగులు వేస్తామన్నారు. భవిష్యత్తులో పోచారంకి సముచిత గౌరవం కల్పిస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. వారి సలహాలు, సూచనలు, వారి అనుభవాన్ని మా ప్రభుత్వం ఎప్పుడు వినియోగించుకుంటుంది. వారి సూచనల మేరకు రైతులకు ఎంత మేలు చేయగలమో పూర్తి స్థాయిలో చేయాలన్న ఆలోచనతో ముందుకు వెళ్తున్నాము. కాబట్టి మీడియా మిత్రులకు నా సూచన ఒక్కటే, ఈరోజు ఒక మంచి వాతావరణం, రైతుల సంక్షేమం కోసం తీసుకోబోతున్న నిర్ణయాల మీదనే చర్చ పెట్టండి, దృష్టి పెట్టండి తప్ప మిగతా అనవసరమైన విషయాల గురించి మనం పెద్దగా చర్చించుకోవాల్సిన అవసరం లేదు. అట్లాంటి విషయాలు చర్చించడానికి చాలా సమయం ఉంది. పార్టీలో నాయకులు, కార్యకర్తలు అందరూ సిద్ధంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా చర్చిస్తారు. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి నివాసం వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోచారం ఇంట్లో సీఎం రేవంత్ రెడ్డి ఉండగానే ఇంటి బయట బీఆర్ఎస్ నేత బల్క సుమన్, ఇతర నేతలు నిరసనలకు దిగారు. ఆందోళనకు దిగిన బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య తోపులాట చోటు చేసుకుంది. బల్క సుమన్ తో పాటు ఇతర నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. ఇదిలా ఉంటే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మరో 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. కాలే యాదయ్య, అరికిపూడి గాంధీ, గుడెం మహిపాల్ యాదవ్, ముఠా గోపాల్, సుధీర్ రెడ్డి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద, కొత్త ప్రభాకర్ రెడ్డి, ప్రకాష్ గౌడ్ చేరిక కూడా త్వరలో ఉంటుందన్నారు. ఇక మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కూడా కాంగ్రెస్ లో చేరడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. కేసీఆర్ విధానాలే బీఆర్ఎస్ ను ముంచాయని దానం ఫైర్ అయ్యారు. ప్రస్తుతం తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి దారుణంగా మారింది. చూడాలి మరి రానున్న రోజుల్లో ఆ పార్టీ మరిన్ని అడ్డంకులను ఎదుర్కోబోతుందో. బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి వెళ్లినా తమ పార్టీ నేతలను అక్రమంగా అరెస్టు చేశారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చెప్పారు. పోచారం పార్టీ మారుతారని తాము ఊహించలేదని అన్నారు. తన నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశానని పోచారం స్వయంగా చెప్పారని తెలిపారు. గతంలో కంటే వైభవంగా బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని జగదీష్ రెడ్డి అన్నారు. ఇప్పుడు పార్టీ మారుతారని మేము భావించలే, దురదృష్టం. అందుకు వారికి అయితే పార్టీ మారడం వల్ల ఏమొస్తాయో మాకు తెలియదు, కానీ ప్రజల్లో మాత్రం అప్రతిష్ట మూటగట్టుకోవడం ఖాయం. అది వారి కీర్తిని పెంచదు, నష్టం చేస్తుంది. ప్రజలు అప్రతిష్ట పాలవుతారు తప్ప ఇంకోటి కాదు. నేను ఏమో అని నేనే అన్నా, మళ్ళీ నన్ను ఏమని అడిగితే నేనేం చెప్పా? ఏదో ఒక బలహీనత ఉంటే తప్ప, లేకపోతే ఎందుకు మారుతారు? నేను మోసం గీసామని అన్నాను, కానీ ఏదో బలహీనతలే మనుషుల్ని తీసుకుపోతాయి. అధికారం వైపు తీసుకుపోయేది బలహీనత లేకపోతే ఏముంటాయి? కొట్లాడటానికి వస్తే ఆదర్శాలు ఉంటాయి. కొట్లాట వైపు తీసుకుపోయేది ఆదర్శాలు, అధికారం వైపు తీసుకుపోయేది ఆకర్షణలు, బలహీనతలు. ఇది ప్రపంచం అంతటి ఉంది, దేశం అంతటి ఉంది. ఇలా కొత్తగా నీకు నాకే కాదు, ఒకరొకరు ఒక్కో తీరు స్పందిస్తారు. మొదలైంది అప్పుడే. పాపం ఆయనే అదే ముఖ్యమంత్రి నోటికొచ్చిన బూతులు తిట్టినట్టుగా అప్పుడు కనబడుతుంది దాంట్లో. అప్పుడే ఈ వయసులో మరి నువ్వు బుద్ధి లేకుండా ఇట్లా అట్లా తిట్టినట్టుగా వస్తుంది. మరి వారిని తిట్టినా ఇంకొని తిట్టినా తెలియదు. సీజనల్ వ్యాధుల వ్యాప్తి నిరోధంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. సీజనల్ వ్యాధులు ముదరకుండా ముందస్తు జాగ్రత్తలపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రులు సత్యకుమార్, నారాయణ, సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్, పట్టణ వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధుల మళ్లింపుపై అధికారులను ఆయన నిలదీశారు. స్థానిక సంస్థలకు ఇవ్వాల్సిన నిధులు ఎందుకు ఇవ్వలేదంటూ పవన్ అసహనం వ్యక్తం చేశారు. తాగునీటి సరఫరాల్లో లోపాల వల్ల విజయవాడలో డయేరియా కేసులు ఉత్పన్నమవుతున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సీజనల్ వ్యాధుల కట్టడికి నియంత్రణ విధానాన్ని అమలు చేసేలా కార్యాచరణ సిద్ధం చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
మమ్మల్ని బూతులతో తిట్టించే బదులు మా కుటుంబంలో 7 ఉన్నాం, అందరినీ చంపేయండి అని వైసీపీ నేత ముద్రగడ పద్మనాభరెడ్డి తెలిపారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చాక సినిమాలు వదిలేశారు. పవన్ కళ్యాణ్ కూడా సినిమాలు వదిలేసి ప్రజాసేవ చేయాలని అన్నారు. పౌర్ణమి తర్వాత అమావాస్య కూడా వస్తుంది, అది గుర్తుపెట్టుకోవాలన్నారు. వైసీపీ సానుభూతి పరుల ఇళ్లపై దాడులు చేస్తున్నారని, వాటిని వెంటనే ఆపాలని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పవన్ కళ్యాణ్ చేతుల్లో ఉన్నాయి కాబట్టి కాపులకు రిజర్వేషన్ సాధించాలి అన్నారు. ప్రత్యేక హోదా, వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం పోరాడాలి అని ముద్రగడ పద్మనాభరెడ్డి పిలుపునిచ్చారు. పవన్ గారు వారి బాటలో పూర్తిగా సినిమా రంగాన్ని వదిలేసేసి ప్రజాసేవకి మీ జీవితాన్ని అంకితం చేయండి. ముఖ్యంగా కాపు యువత, బలిజ యువత, వారికి సేవ చేయండి. దయచేసి పవన్ కళ్యాణ్ గారు, మిమ్మల్ని ప్రేమించే యువత నిత్యం బూతులు పెడతా ఉన్నారు మెసేజ్ ద్వారా. ఇది మంచి పద్ధతి కాదని నా అభిప్రాయం. మీ భాషలో పెట్టాలి అనుకుంటే పెట్టించండి, బాధపడను. దానికన్నా ఒకటి చేయండి. మా కుటుంబంలో 7 ఉన్నాం. నేను, నా భార్య, నా పెద్ద కొడుకు, చిన్న కొడుకు, కోడలు, మనవరాలు, మనవడు. ఒకేసారి పంపించిన మనుషుల్ని చెప్పించేయండి మమ్మల్ని, మేమేం అడ్డుపడం. విద్యుత్ ఉత్పత్తిలో బొగ్గు చాలా అవసరమన్నారు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి. బొగ్గు లేకుండా విద్యుత్ ఉత్పత్తి లేదన్నారు. హైదరాబాద్లో బొగ్గు గనుల వేలం కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ప్రధాని మోదీ 2020లో బొగ్గు వేలం ప్రారంభించారని గుర్తు చేశారు. కొత్త పాలసీ రావడం ద్వారా అవసరమైన విద్యుత్ ఉత్పత్తి సాధ్యమవుతుందన్నారు. గనుల వేలం ద్వారా కేంద్ర ప్రభుత్వం మాత్రమే కాదు, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా లబ్ధి పొందుతాయన్నారు. సింగరేణికి రావాల్సిన గనులపై తాను ప్రత్యేక దృష్టి సారిస్తానని హామీ ఇచ్చారు. Honorable Prime Minister Narendra Modi ji launched the first round action of commercial coal mining in 2020. This was a historical step in the history of India's coal mining industry, and it has been a great success. That historic step was rooted in the vision of enhancing domestic production of coal, making countries Atmanirbhar in the coal sector, also address countries' growing energy needs. I am also happy to note that since the launch of commercial coal actions in 2020, the transparent and a fair action process has been well received by the all corner of industry and all organizations. సింగరేణి తెలంగాణ కొంగు బంగారమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. సింగరేణి బొగ్గుతోనే ఇక్కడి విద్యుత్ ఉత్పత్తి సంస్థలు నడుస్తున్నాయని చెప్పారు. సింగరేణికి కొత్త గనులను కేటాయించాలని కోరారు. సింగరేణికి కొత్త గనుల బ్లాకును అనుసంధానం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్ఎండిఆర్ యాక్టుకు ముందు బొగ్గు గనులపై సింగరేణికి పూర్తి అధికారం ఉండేదని తెలిపారు. అయితే 2015లో ఎన్ఎండిఆర్ సవరణ ప్రకారం సింగరేణి తన హక్కులను కోల్పోయిందన్నారు. సింగరేణి సంస్థ ఉత్పత్తి చేస్తున్న బొగ్గుతోనే మన రాష్ట్రంలో ఉన్న అన్ని థర్మల్ విద్యుత్ కేంద్రాలు, అలాగే మన పక్కన ఉన్న ఇతర రాష్ట్రాల విద్యుత్ కేంద్రాలు కూడా నడుస్తూ ఉన్నాయి. గతం కంటే ఇప్పుడు సింగరేణి సంస్థ మరింత ఎక్కువ బొగ్గును తీసి రాష్ట్ర అభివృద్ధికి, అలాగే దేశ బొగ్గు స్వయం సమృద్ధికి కూడా పాటుపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని మేమంతా నమ్ముతూ ఉన్నాం. ఇది సాధ్యం కావాలంటే 135 సంవత్సరాల అపారమైన అనుభవం, ప్రతిభా పాఠవాలు ఉన్న సింగరేణి సంస్థకి కొత్త గనులు కేటాయించవలసిన అవసరం మన ప్రభుత్వాలపైన చాలా బాధ్యతగా ఉందని నమ్ముతూ ఉన్నాం. ఎంఎండిఆర్ యాక్ట్ సవరణ జరగకంటే ముందు, అంటే 2015కు పూర్వం ఈ ప్రాంతంలోని బొగ్గు నిల్వలపైన సింగరేణి సంస్థకే పూర్తిగా అధికారం ఉండేది.
కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ మధ్య జరిగిన త్రైపాక్షిక ఒప్పందం ప్రకారం బొగ్గు గనులను వేలం వేయడం అనేది సింగరేణికి ఉరి వేయడమేనని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. సింగరేణిని కాపాడుకోవడం మనందరి బాధ్యత అని చెప్పారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ద్రోహం చేసే పని చేశాడని జగదీష్ రెడ్డి ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రయోజనాల పట్ల కాంగ్రెస్ బీజేపీ నేతలకు సోయలేదని విమర్శించారు. రాష్ట్ర సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ఆందోళన చేశామని అన్నారు. ప్రాజెక్టుల విషయంలో కేంద్రం కుట్రలను ఖండించామన్నారు. చెప్పాలి, ఇంతింతలావు మాటలు మాట్లాడిన బట్టి విక్రమార్క ఇప్పుడు సమాధానం చెప్పాలి. ఏది బొకేతో కొట్లాడొచ్చినావా, యుద్ధం ప్రకటించి వచ్చినావా, ఏం చేసి వచ్చినావు, ఏం మోసం చేసి తెలుసుకున్నావు? గోదావరి కానీ సింగరేణి బొగ్గు గని కార్మికులు 6,000 కోట్లు నష్టం. దాంట్లోనే మీరు రాసిన రాత ఏంది? చెల్లించింది 7,000 కోట్లు ఛత్తీస్గఢ్కు, తెచ్చింది 18,000 మిలియన్ యూనిట్లు. 18,000 మిలియన్ యూనిట్లకు తన 7,000 కోట్లు చెల్లిస్తే 6,000 కోట్ల నష్టం ఎట్లొస్తుంది? కేసీఆర్ మీద బురద జల్లడానికి చేసిన ప్రయత్నం. ఈ సమాధానం వీళ్ళిద్దరే ఐటీఐఆర్ కోసం గతంలో యూపీఏ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చిందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక ఐటీఐఆర్ను రద్దు చేసిందని తెలిపారు. తెలంగాణ నుంచి కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి యువతకు ఉద్యోగాల కల్పన మీద దృష్టి పెట్టాలన్నారు. తెలంగాణకు ఐటీఐఆర్ తీసుకొచ్చే కనీస ప్రయత్నం చేయలేదని ఆయన విమర్శించారు. రెచ్చగొట్టే ప్రసంగాలు చేసి యువతను ఆకర్షించేందుకు బీజేపీ నాయకులు ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఐటీఐఆర్ యొక్క సంబంధించిన ఎంప్లాయ్మెంట్ యొక్క ఆ రోజులలో సెంట్రల్ మినిస్టర్స్ బీజేపీకి సంబంధించిన వాళ్ళు తెలంగాణ ప్రాంతం కానివ్వండి, లేదా అప్పుడున్న బీజేపీ ప్రెసిడెంట్లు ఎవరు కిషన్ రెడ్డి గారు అండ్ బండి సంజయ్ గారు ఎక్కడ కూడా తెలంగాణ యువకులకు పెద్ద ఎత్తున ఉద్యోగాల అవకాశాలు కల్పించే ఐటీఐని తీసుకురావాలి, ఆ రద్దు చేసినటువంటి మోడీ ప్రభుత్వాన్ని మళ్ళీ అసలు రద్దు చేయకుండా ఆపే ప్రయత్నం ఆ రోజు వాళ్ళు చేయలేదు. బాధాకరం విశేషం ఏంటంటే ఈ ఐటీఐఆర్ యూపీఏ గవర్నమెంట్ వసతులు పర్మిషన్లు ఇచ్చిన తర్వాత, అన్ని పర్మిషన్లు ఇచ్చిన తర్వాత ఎన్డీఏ బీజేపీ ప్రభుత్వం రద్దు చేస్తే అసలు చర్చ లేకపోవడం అది విచిత్రమైన సంఘటన మన తెలంగాణ ప్రాంతంలో ఈ రకంగా కనబడుతుంది. బీజేపీ సెంట్రల్ మినిస్టర్లు కానీ బీజేపీ పార్టీ ప్రెసిడెంట్ తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన నాయకులు రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తే యువత దానికి ఆకర్షితులవుతున్నారే తప్పితే స్వశక్తితో 2004, 5, 6 ప్రాంతంలో ఒక ఐఐటి ఇన్స్టిట్యూషన్ ఆ రోజు హైదరాబాద్ శివార్లో సంగారెడ్డికి ఐఐటి ఇచ్చారు. అదే టైంలో ఐటీఐఆర్ కూడా అనుమతులకు ఇవ్వడం జరిగింది. కానీ దీని మీద తెలంగాణ రాష్ట్ర విభజనలో మునిగిపోయి ఇలాంటి ఒక ఇన్స్టిట్యూషన్, ఒక వ్యవస్థ ఉన్నది, వచ్చింది, అనుమతులు ఇచ్చింది అనే ఒక చర్చ కూడా లేకపోవడం కూడా విచిత్రమైన. పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి నివాసంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో భారీగా నగదుతో పాటు లావాదేవీలకు సంబంధించిన పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఎమ్మెల్యే ఇల్లు, ఆఫీసులపై ఈడీ ఏకకాలంలో దాడులు నిర్వహించింది. మహిపాల్ రెడ్డి మైనింగ్ పేరుతో 300 కోట్ల రూపాయల మేర అక్రమాలకు పాల్పడ్డారని, దీంతో ప్రభుత్వానికి 39 కోట్ల రూపాయల నష్టం చేకూరినట్లు ఈడీ అధికారులు తెలిపారు. అక్రమ మార్గంలో కూడబెట్టిన డబ్బుతో రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టినట్లు గుర్తించారు. బ్యాంక్ అకౌంట్లలో అక్రమ లావాదేవీలను గుర్తించామన్న ఈడీ అధికారులు సోదాల సందర్భంగా 19 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి పలువురు బినామీలుగా ఉన్నట్లు ఈడీ గుర్తించింది. ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తుందని మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో 8 కోట్ల 40 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన మున్సిపల్ పరిపాలనా భవనాన్ని మంత్రి ప్రారంభించారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న పటాన్చెరు నియోజకవర్గ అభివృద్ధికి అందరి భాగస్వామ్యం అవసరమన్నారు. చెరువులను, కుంటలను కాపాడాలని, ప్రకృతిని రక్షించుకోకపోతే భవిష్యత్తు తరాలకు మనుగడ ఉండదన్నారు. ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం చేపట్టే ప్రతి పనిలో ప్రజలు సహకరించాలని కోరారు.
కుంటలు, కాలువలను, చెరువులను, కుంటలని మనం కాపాడుకోకపోతే మనం ప్రకృతితో చెలగాటమాడుతున్నాం. ప్రకృతిని ఎప్పుడు మీరు ఆగం వచ్చేటట్టు మన ప్రవర్తన ఉండకూడదు. ప్రకృతి తిరగబడితే మనం బ్రతకలేదు. అందరికీ అన్ని ఆశలు కరెక్టే కాదంటలేను, కానీ దేనికి గౌరవం ఇవ్వాలో కాపాడుకోవాలో ఆ పని మనం చేయాలి. ప్రధానంగా చెరువులు, కుంటలు, దానికి సంబంధించిన ఛానల్స్, దీనిపైన మాత్రం వ్యక్తిగతంగా నేను, దానికి తోడు ప్రభుత్వం కూడా చాలా స్ట్రిక్ట్ గా వ్యవహరిస్తుంది. ట్రై టు ప్రొటెక్ట్ ఎవ్రీ లేక్, ఎవ్రీ ఛానల్, ఎవ్రీ సోర్స్ విచ్ ఇస్ కనెక్టెడ్ టు ద లేక్. మహిళా సంఘాలను ఆర్థికంగా మరింత బలోపేతం చేసేందుకు మహిళా శక్తి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు మంత్రి సీతక్క తెలిపారు. తెలంగాణ సచివాలయంలో మహిళా శక్తి క్యాంటీన్లను మంత్రి ప్రారంభించారు. కార్పొరేట్ క్యాంటీన్లను తలదన్నేలా మహిళా శక్తి క్యాంటీన్లు ఒక బ్రాండ్గా మారాలన్నారు. గ్రామీణ మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దటమే తమ టార్గెట్ అని అన్నారు. మహిళా స్వావలంబనకు తోడ్పాటుగా క్యాంటీన్లు ఏర్పాటు చేశామని మంత్రి స్పష్టం చేశారు. స్కూల్ పిల్లలకు యూనిఫామ్ కుట్టించే బాధ్యత కూడా మహిళా సంఘాలకు ఇవ్వడం జరిగింది. మరి అతి తక్కువ కాలంలో మహిళలందరూ కూడా దాదాపుగా 15 లక్షల పైబడి దుస్తులు కూడా ఇప్పటికే 30 లక్షల పైబడి దుస్తులను కూడా అందించడం జరిగింది. గతంలో 50 రూపాయలే ఉండేది, అది ఎవరో ఒకరిద్దరికి మాత్రం మహిళలకు ఉండేది. ఇప్పుడు ప్రత్యేకంగా మహిళలకే ప్రతి పని వెళ్లే విధంగా మరి టార్గెట్ గా పెట్టుకుని ముఖ్యమంత్రి గారు కుట్టు పనిని కూడా, యూనిఫామ్ కుట్టు పనిని కూడా మహిళలకు ఇవ్వడం జరిగింది. సకాలంలో మంచి కుట్టుతో, మంచి సైజుతో వారు అందించినందుకు మహిళా లోకాన్ని అందరినీ కూడా ఉద్యోగులందరినీ. కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. మోదీ ప్రభుత్వమే లీకుల ప్రభుత్వమని విమర్శించారు. పోటీ పరీక్షలను అవినీతికి, లీకులకు, అక్రమాలకు చోటు లేకుండా నిర్వహించలేని చేతకాని ప్రభుత్వమని అన్నారు. 10 ఏళ్లలో దాదాపు 72 సార్లు పరీక్షా పేపర్లు లీక్ అయ్యాయని, ఇప్పటికైనా పరీక్షను రద్దు చేసి మళ్లీ పకడ్బందీగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రధాని మౌనం వీడాలని కోరారు. సత్వరమే సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పోటీ పరీక్షను కూడా అవకతవకలకు, అక్రమాలకు, అవినీతికి ఆస్కారం లేకుండా నిర్వహించలేని దద్దమ్మ ప్రభుత్వం, చేతగాని ప్రభుత్వం, అసమర్థ ప్రభుత్వంగా మోడీ ప్రభుత్వం తయారైంది. ఈ 10 సంవత్సరాలలో 72 సార్లు పోటీ పరీక్షల్లో పేపర్ లీక్ అయింది. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ పరీక్షను కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ NTA నిర్వహించింది. 24 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్ష రాశారు. కానీ దురదృష్టవశాత్తు 5వ తారీఖున పరీక్ష రాస్తే 4వ తారీఖునే దేశంలోని అనేక సెంటర్లో పరీక్ష పేపర్ లీక్ అయింది. కాబట్టి ఈ పరీక్షను రద్దు చేసి మళ్ళీ పకడ్బందీగా పరీక్ష నిర్వహించండి, సమగ్ర సత్వర విచారణ జరిపి దోషులను శిక్షించండి, ఇటువంటి సంఘటన పునరావృతం కాకుండా చూడండి అని చెప్పేసి దేశవ్యాప్తంగా విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు గత 10-15 రోజులుగా 24 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో మోదీ సర్కార్ ఆటలాడుతుందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు ఏపీ టీపీసీసీ అధ్యక్షురాలు షర్మిల. ఏపీలో నీటి వ్యవహారంపై ఆందోళనకు దిగింది ఏపీ కాంగ్రెస్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న షర్మిల కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎన్టీఏ ప్రతిష్టను దిగజార్చేలా అక్కడి అధికారులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ పార్టీ ప్రజల జీవితాలతో ఎలా ఆటలాడుతుందో మళ్ళీ చూస్తున్నాం. అసలు విద్యార్థులు వాళ్ళ కష్టము ఏది అక్కరలేనట్టు డాక్టర్లు అవుదాము అని ఆశపడ్డ 24 లక్షల మంది విద్యార్థులతో బీజేపీ పార్టీ ఆటలాడుతుంది. ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రతిష్టను దిగజార్చేలా ఈరోజు ఎన్టీఏలోని వారే పేపర్ లీకులకు పాల్పడి దీన్ని ఒక స్కామ్ గా, ఎన్టీఏ పేపర్ లీక్ స్కామ్ గా, కరప్షన్ ఉంది అని తేలే విధంగా ఈరోజు సాక్ష్యాలు, ఆధారాలతో సహా బయటపడ్డాయి. అయినా కూడా ఎన్టీఏ ఇంతవరకు బిడ్డలకు క్షమాపణ చెప్పలేదు, ఆ తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పలేదు. చెప్పకపోగా సమర్థించుకునే ధోరణిలో వాళ్ళు ఉన్నారు. అసలు సామాన్య ప్రజలు కూడా ఇదెక్కడ లాజిక్ అనేటట్టుగా ఎన్టీఏ వ్యవహరిస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం, విద్యాశాఖ మంత్రి ఏ చర్యలు తీసుకోలేదు అంటే వాళ్ళ హస్తం కూడా
పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి రాజీనామా చేశారు. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఓటమితో పాటు పశ్చిమ బెంగాల్లో పార్టీ ఘోర వైఫల్యానికి బాధ్యత వహిస్తూ పార్టీ పదవికి ఆయన రాజీనామా చేశారు. బహరాంపూర్ నియోజకవర్గం నుంచి లోక్సభ ఎన్నికల్లో అధీర్ రంజన్ చౌదరి పోటీ చేశారు. సమీప ప్రత్యర్థి టీఎంసీ అభ్యర్థి యూసఫ్ పఠాన్పై దాదాపు 85,022 ఓట్ల తేడాతో ఓడిపోయారు. దీంతో పార్టీ పదవికి రాజీనామా చేశారు. అయితే ఆయన రాజీనామాపై పార్టీ అధిష్టానం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమిలో తృణమూల్ కాంగ్రెస్ భాగస్వామిగా ఉన్నప్పటికీ పశ్చిమ బెంగాల్ లోక్సభ ఎన్నికల్లో పొత్తు లేకుండానే కాంగ్రెస్, టీఎంసీ వేర్వేరుగా ఎన్నికలకు వెళ్లాయి. అధీర్ రంజన్ వైఖరి వల్లే తాము ఒంటరిగా పోటీకి వెళ్లాల్సి వచ్చిందని టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ అప్పట్లో ఆరోపించగా కాంగ్రెస్కు గండి కొట్టే ఆలోచనలో మమతా ఉన్నారంటూ అధీర్ విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా చతికిల పడటంతో పాటు యూసఫ్ పఠాన్ చేతిలో అధీర్ రంజన్ ఓడిపోయారు. తనను ఓడించేందుకు మమతా పన్నిన వ్యూహం ఫలించిందంటూ దీనిపై అధీర్ రంజన్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో అధీర్ రంజన్ చౌదరి రాజీనామా చర్చనీయాంశంగా మారింది. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర టీవీ.